కాంగ్రెస్ హైకమాండ్తో జీవన్ రెడ్డి చర్చలు ఫలించాయి. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేసీ వేణుగోపాల్తో రాత్రి చర్చలు జరిపారు. సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ జీవన్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చింది. రాజ్యసభ సీటు ఇవ్వాలని హైకమాండ్ను జీవన్ రెడ్డి కోరారు. ఇప్పుడే హామీ ఇవ్వలేమని అధిష్టానం పెద్దలు చెప్పినట్టుగా తెలుస్తుంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ పెద్దల హామీతో జీవన్ రెడ్డి అలకవిడారు. పార్టీని ముఖ్యమంటూ మీటింగ్ తర్వాత జీవన్ కామెంట్స్ చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో కొన్ని నిర్ణయాలు తప్పవన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు పార్టీ నేత కేసీ వేణుగోపాల్. 30 రోజుల్లో తగిన పదవి ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డి మీటింగ్ తర్వాత బయటకు వస్తూ కొన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీనే తనకు ముఖ్యమంటూ ఆయన కామెంట్స్ చేశారు. పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకుంటానంటూ జీవన్ రెడ్డి చెప్పడం ఆసక్తిని రేపుతుంది. రైట్, జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. ఢిల్లీ వచ్చారు, భేటీ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా కలవడానికి వెళ్తున్నారా? సార్, ఈ నూతన చేరికల వల్ల మీరు అసంతృప్తిగా సమావేశంలో సార్ ఢిల్లీ వచ్చారు, భేటీ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా కలవడానికి వెళ్తున్నారా? సార్, ఈ నూతన చేరికల వల్ల మీరు అసంతృప్తిగా Some leaders are unhappy with the joinings, new joinings. You are the in-charge. No one is happy. You are the in-charge It of. is again a hypothetical question. I will not answer to any question where it is a kind of possibility you are saying. Some leaders are unhappy with the joinings, new joinings. కాంగ్రెస్ హైకమాండ్తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చలు ఫలించినట్టుగా తెలుస్తోంది. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేసీ వేణుగోపాల్తో రాత్రి చర్చలు జరిపారు. సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని జీవన్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన రాజ్యసభ సీటు కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే హామీ ఇవ్వలేమని అధిష్టానం పెద్దలు చెప్పినట్టుగా తెలుస్తుంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తామని మాత్రం హామీ ఇచ్చారు. పార్టీ పెద్దల హామీతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవిడినట్టుగా తెలుస్తోంది. రైట్, చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవిడినట్టయినా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం తర్వాత ఆయన పార్టీనే ముఖ్యమంటూ మీటింగ్ తర్వాత కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది? రామ్దాస్ గత వారం రోజుల నుంచి జగిత్యాల రాజకీయాలు దేశ రాజకీయాల వైపు కూడా మళ్ళీ అక్కడ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలకమైనటువంటి చర్చ చోటు చేసుకున్నటువంటి విషయం నిజమే. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఖచ్చితంగా తన యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగేలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాను ఖచ్చితంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పినటువంటి విషయం నిజమే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ వెళ్లారు. ఆయనకు మద్దతుగా గాంధీ భవన్కి వెళ్లారు. అక్కడ నుంచి ఆయనకి ఢిల్లీ పెద్దల నుంచి కేసీ వేణుగోపాల్ అండ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపునివ్వడం జరిగింది. మంత్రులు బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులందరూ కూడా ఆయన సంధాయించారు. మీరే పెద్ద దిక్కు అని చెప్పి సంధాయించారు. అయినా కానీ తాను కొనసాగలేను, ప్రజల పక్షాన పోరాటం చేస్తానని తొలుత ఖరాఖండిగా చెప్పినటువంటి జీవన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన రాజ్యసభ టికెట్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు ఆయనను సంధాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ. మన కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ మందిని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మన లైన్ లో మనం పనిచేయడానికి వచ్చే వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చెప్తామని చెప్పేసి సంధాయించడం జరిగింది. అయితే ఒకటి చెప్పారు జీవన్ రెడ్డి, తనకు రాజకీయ ప్రత్యర్థిగా సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయనని తనకి సమాచారం ఇవ్వకుండా తీసుకోవడం ఏంటి అనేది ఒకటి. రెండవ అంశం ఏంటంటే తనని కన్సిడర్ చేయలేదు, తను ఉంటే ఉండు పోతే పో అన్నట్టుగా వ్యవహరించారు అనేటువంటి కోణంలో మనస్తాపానికి గురయ్యారు. దీంతో భాగంగా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జీవన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నేతలందరూ కూడా ఒకటే చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికిప్పుడు మేము ఏమి హామీ ఇవ్వలేము, రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి రాజ్యసభ నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి ఏమి ఇవ్వలేము. కానీ ఖచ్చితంగా అంటే మనకున్న సమాచారం మేరకు ప్రభుత్వ సలహాదారు హోదా ఇచ్చి కేబినెట్ పొజిషన్ కల్పించేటువంటి యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదే క్రమంలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు కలుపుకొని పోవాలి అనేటువంటి కోణంలో సైతం వాళ్ళు ఆదేశాలు జారీ చేసి నట్టుగా సమాచారం అందుతుంది. దీంతో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీలో మరి జీవన్ రెడ్డి కొనసాగుతారు అనేది మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు. అయితే ఏ మేరకి సాటిస్ఫైగా పనిచేస్తారు, ఆయన అనుకున్న పదవి లభిస్తుందా,
ఆయన అభిమానులకి కార్యకర్తలకి ఆయన మీద దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలందరూ కూడా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి పైన డిపెండ్ అయి ఉన్నటువంటి విషయం విదితమే వాళ్ళందరినీ సంధానించుకోవాలి, వాళ్ళందరి అభిప్రాయాలు ఆలోచనలు కన్సిడర్ చేసిన తర్వాతనే ముందుకు పోదాం అనేటువంటి ఇంటర్నల్ గా చెప్తున్నట్టుగా సమాచారం అందుతుంది రామ్దాస్. అంటే ప్రస్తుతానికి జీవన్ మెత్తబడ్డేటేనా, అలాగే పార్టీ నుంచి మరి ఆయనకు సరైన ప్రాధాన్యత లభించే అవకాశం ఉందనుకోవచ్చా ఫ్యూచర్లో? ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జగిత్యాల విషయంలో డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. దీన్ని ఎట్లా డీల్ చేయాలనేది కూడా ఒక తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో ఆయనకి జీవన్ రెడ్డి తాత్కాలికంగా అయితే మెత్తబడ్డారు. జీవన్ రెడ్డికి సరి అయినటువంటి ప్రాధాన్యం ఇవ్వడానికే కాంగ్రెస్ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు సైతం మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే మనం తాత్కాలికంగా ఇప్పుడు గమనించవచ్చు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తం మీద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ హైకమాండ్తో జరిపిన చర్చలు ఫలించినట్టుగా తెలుస్తోంది. పార్టీనే ముఖ్యమంటూ మీటింగ్ తర్వాత జీవన్ కామెంట్స్ చేశారు. ఇటు మారుతున్న రాజకీయ పరిణామాలతో కొన్ని నిర్ణయాలు తప్పవంటుంది పార్టీ హైకమాండ్. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందంటున్నారు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. 30 రోజుల్లో తగిన పదవి ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాసేపట్లో కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్తో జీవన్ రెడ్డి చర్చలు ఫలించాయి. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేసీ వేణుగోపాల్తో రాత్రి చర్చలు జరిపారు. సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ జీవన్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చింది. రాజ్యసభ సీటు ఇవ్వాలని హైకమాండ్ను జీవన్ రెడ్డి కోరారు. ఇప్పుడే హామీ ఇవ్వలేమని అధిష్టానం పెద్దలు చెప్పినట్టుగా తెలుస్తుంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ పెద్దల హామీతో జీవన్ రెడ్డి అలకబిడారు. పార్టీని ముఖ్యమంటూ మీటింగ్ తర్వాత జీవన్ కామెంట్స్ చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో కొన్ని నిర్ణయాలు తప్పవన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు పార్టీ నేత కేసీ వేణుగోపాల్. 30 రోజుల్లో తగిన పదవి ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డి మీటింగ్ తర్వాత బయటకు వస్తూ కొన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీనే తనకు ముఖ్యమంటూ ఆయన కామెంట్స్ చేశారు. పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకుంటానంటూ జీవన్ రెడ్డి చెప్పడం ఆసక్తిని రేపుతుంది. రైట్, జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఢిల్లీ వచ్చారు, భేటీ అయ్యారు. సార్ ఇప్పుడు ఎవరైనా కలవడానికి వెళ్తున్నారా? సార్ ఈ నూతన చేరికల వల్ల మీరు అసంతృప్తిగా సార్ ఢిల్లీ వచ్చారు, భేటీ అయ్యారు. సార్ ఇప్పుడు ఎవరైనా కలవడానికి వెళ్తున్నారా? సార్ ఈ నూతన చేరికల వల్ల మీరు అసంతృప్తిగా Some leaders are unhappy with the joinings, new joinings. You are the No in-charge. one is unhappy. No one is unhappy. You are the in-charge It of. is again a hypothetical question. I will not answer to any question where it is a kind of possibility you are saying. Some leaders are unhappy with the joinings, new joinings. కాంగ్రెస్ హైకమాండ్తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చలు ఫలించినట్టుగా తెలుస్తోంది. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేసీ వేణుగోపాల్తో రాత్రి చర్చలు జరిపారు. సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని జీవన్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన రాజ్యసభ సీటు కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే హామీ ఇవ్వలేమని అధిష్టానం పెద్దలు చెప్పినట్టుగా తెలుస్తుంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తామని మాత్రం హామీ ఇచ్చారు. పార్టీ పెద్దల హామీతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబిడినట్టుగా తెలుస్తోంది. రైట్, చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబిడినట్టయినా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం తర్వాత ఆయన పార్టీనే ముఖ్యమంటూ మీటింగ్ తర్వాత కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది? రామ్దాస్, గత వారం రోజుల నుంచి జగిత్యాల రాజకీయాలు దేశ రాజకీయాల వైపు కూడా మళ్ళీ అక్కడ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలకమైనటువంటి చర్చ చోటు చేసుకున్నటువంటి విషయం విదితమే. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఖచ్చితంగా తన యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగేలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాను ఖచ్చితంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పినటువంటి విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ వెళ్లారు. ఆయనకు మద్దతుగా